తారీఖు 8 తారీఖు ఈరోజు ఇంకా 13 తారీఖు ఓట్లు అంటే మధ్యలో 4 దినాలు ఉన్నాయి. ప్రచారం 3 రోజుల్లో ముగిసిపోతుంది. ఈ 3 రోజులే కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఎవరి ఊర్లో వాళ్ళు ఇల్లు తిరిగి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధాని కావాలా ఈ దేశం కోసమని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎక్కడ తీయకుండా, ఎందుకంటే ఇది అధికారం ఉన్నటువంటి పార్టీ ఓడిపోతామనే భయంతోన అనేకమైనటువంటి ఎన్నో వేషాలు వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి కార్యకర్త మన ఓటర్ దగ్గరికి ఒక్కొక్కరు వెళ్ళి నరేంద్ర మోదీ గారిని గెలిపించే లక్ష్యంగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు రాష్ట్రం కోసమో, గ్రామ పంచాయతీ కోసమో, ఎంపీటీసీ కోసమో, జెడ్పీటీసీ కోసమో, మున్సిపాలిటీ కోసమో కాదు ఈ ఎన్నికలు దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కావడానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. మరి ఎన్నికలో దేశమంతా మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని దేశమంతా కూడా నరేంద్ర మోదీ గారు ఉండాలని కోరుకుంటున్నటువంటి ఎన్నికలు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ మొన్ననే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ గెలిపించిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అన్నింటినీ కూడా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలను మళ్ళొకసారి మోసం చేయడానికి మనం ముందుకు వస్తున్నటువంటి తరుణంలో నరేంద్ర మోదీ గారి కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. మొన్ననే మీకు ఓటేసాం, ఖబర్దార్ 6 గ్యారెంటీలు అమలు చేసినాక ఓట్లకు రావాలి. ఈ ఓటు మీది కాదు, ఈ ఓటు కమలం పువ్వు ఓటు, ఈ ఓటు మోదీ ఓటు, ఈ ఓటు మీది కాదు. మీరు అడగకుండా అర్హత లేదు, మీకు అడిగే అర్హత లేదు. మీకు ఓటేసినా కారు గుర్తుకేసినా, చెయ్యి గుర్తుకేసినా, రైరేజ్లో వేసినట్లే ఆ ఓటు, మోడీలో వేసినట్లే ఆ ఓటు. కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే లక్ష్మీదేవి గాని సరస్వతీదేవి గాని కమలం పువ్వులో కూర్చుంటారు. ఈ దేశంలో విద్య, ఈ దేశంలో లక్ష్మి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం ఈ దేశంలో ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలి, ఉచితమైనటువంటి విద్య పేదవారికి అందియాలి, ప్రతి ఒక్కరిని ఆర్థికంగా స్వతంత్రం చేయాలి, ఆర్థికంగా ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి చేయాలి. ఆనాడే ఈ దేశం ప్రపంచ దేశాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా 2047 కల్లా 100 ఏళ్లు మన భారతదేశం పూర్తి చేసుకునే నాటికి భారతదేశం ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి అభివృద్ధి చెందిన దేశంగా ఉండడానికి వికసిత్ భారత్ సంకల్పం ఏదైతే నరేంద్ర మోదీ గారు తీసుకొని ముందుకు పోతున్నారో ఆ సంకల్పాన్ని విజయవంతం చేయడానికి మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావడానికి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఎలాంటి హామీలు ఇవ్వకుండానే మనకు అనేక పథకాలు ఇచ్చిండు. పేదవాళ్లకు ఈరోజు ఉచిత రేషన్ ఇస్తా ఉన్నాడు, ఫ్రీగా ఉచిత రేషన్ అందజేస్తా ఉన్నాడు. మనము రోడ్లు కట్టించిండు మహిళలకి ఆత్మ గౌరవం కోసం. అదేవిధంగా ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు, ముద్ర లోన్లు ఇచ్చిండు మహిళలకి, సుకన్య సమృద్ధి యోజన కింద, అదేవిధంగా జీవన జ్యోతి కింద కుటుంబాలను ఆదుకుంటున్నారు. అంగన్వాడీలో పిల్లలకు భోజనం పెడుతున్నారు, తల్లులకు పిల్లలకు భోజనం పౌష్టికాహారం ఇస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం స్కూల్లో భోజనాలు అందిస్తున్నారు. ఊర్లో అభివృద్ధి కానీ, పట్టణాల్లో అభివృద్ధి కానీ, అభివృద్ధి జరిగినటువంటి ఎక్కడ అభివృద్ధి జరిగినా ఆ అభివృద్ధి నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి ఇచ్చిన నిధులతోనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. ఈ రోజు గతంలో టీఆర్ఎస్ పార్టీ కానీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణలో ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చినాయి. నరేంద్ర మోదీ గారు మొన్న మీ అందరికీ చెప్పినాం, వీళ్ళు చెప్తున్న మాటలని జూటా మాటలు. 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసిండు, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోసం చేస్తా ఉంది 6 గ్యారెంటీలతో. మమ్మల్ని విశ్వసించలేదు, 6 గ్యారెంటీలను నమ్మి ఈరోజు ప్రజలందరూ మోసపోయిండు. మా అక్కలు చెల్లెళ్ళు మోసపోయిండు, మా రైతన్నను మోసపోయిండు, మా నిరుద్యోగులు మోసపోయిండు, మా యువకులు మోసపోయిండు, మా యొక్క గొల్ల కుటుంబాలు మోసపోయిండు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మోసం చేస్తూ పోతున్నటువంటి పార్టీ. బీసీ, ఎస్సీ, మైనార్టీ ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ మోసం చేసి
కేవలం ఓట్ల కోసమే అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈరోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? మోడీ కేడీ అంటాడు. ఈరోజు రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచో వచ్చి ఈ యొక్క పాలమూరుకు కొడంగల్కు దత్తొచ్చినట్టు వచ్చిన ఆయన ఊరు ఆ కొడంగల్. ఆయన ఊరు కొడంగల్ కాదు. ఆయన ఎక్కడ అచ్చంపేటకి వెళ్ళి కొండరెడ్డి యాదవ్ పలికి వచ్చిండు. అలా అమాయకులు ఉన్నారు కొడంగల్ వెనుకబడిన ప్రాంతము. మాయ మాటలు చెప్తే జోలి చెప్తే ఓట్లు వేస్తారని జోలి చెప్పి ఓట్లు వేసి గెలుచుకున్నాడు. ఆ కొడంగల్ మీద చూడండి, అభివృద్ధి అంటే అసలు ఎక్కడ మీ కళ్ళకు కూడా కనరా. ఆయన ఎప్పుడన్నా ఉన్నాడా ప్రజల మధ్యలో? ఉన్నాడు లేడు. ఆయన హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ భూములను బెదిరియాలి, మొత్తం పర్సెంటేజ్ తీసుకోవాలి, రియల్ ఎస్టేట్ వాళ్ళ డబ్బులు తీసుకోవాలి. ఆయన గోడలకు పోస్టర్లు వేసిన ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఫస్ట్ గోడలకి పోస్టర్లు వేసినుడే, పోస్టర్లు. ఆ పోస్టర్లు వేసినానే ముఖ్యమంత్రి అయిపోయింది. ఎట్లయిపోయిండు? డబ్బులు అరుణమ్మ అక్రమ సంపాదన. నా ఖాళీ గోటికైనా పనికొస్తావా రేవంత్ రెడ్డి? నువ్వు నా ఖాళీ గోటికైనా పనికొస్తావా? నా నిజాయితీ, నాకున్నటువంటి నిబద్ధత, నాకున్నటువంటి కమిట్మెంట్ నీకున్నదా? ఈ రోజు మాయ మాటలు చెప్పి పాలమూరు బిడ్డ, పాలమూరు పేరు చెప్తేనే ఇటువంటి మాట మాట్లాడేటోడు ముఖ్యమంత్రి అంటేనే పాలమూరుకే సిగ్గుచేటు. మన పాలమూరు అవమానం అవుతుంది. ముఖ్యమంత్రి అని మర్చిపోయినా ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి పదవి కన్నా గౌరవం ఉండాలా. ఆయనకి ఈ రోజు ఇంకా ఆ పోస్టర్ చేసుకుంటే ఆయన లెక్కనే అనుకుంటున్నాడు కాబట్టి అదే భాష మాట్లాడుతున్నాడు. ఆడబిడ్డలంటే గౌరవం లేదు. ఆయనకి ఇంట్లో ఒకటే ఒక బిడ్డ ఉంది. ఆయనకు మరొక ఆడబిడ్డలు ధర్మమా అని ఇంకొక ఆడబిడ్డను పండ పెట్టి తొక్కుకుండా పోతా ఉంటాడు ఆయన. ఈ మాటలు మాట్లాడొచ్చా ఒక ముఖ్యమంత్రి? ఇక నోటి పెంచంటే రోజు మాట్లాడుతున్నాడు. ఆ భాష ఇంటే చెప్పుతానో అనిపిస్తుంది ఆడవాళ్ళకి. మీరు కానీ ఇంటే మీ ఊళ్ళో ఎవరైనా వచ్చి మీకు మాట్లాడిన అనుకో, మీరు చెప్పుతానో వస్తారు ఎవరైనా అట్లా మాట్లాడినోని. మీరు ఇచ్చిపెట్టారంటే ఊరికి వచ్చి మీ ఇంటికి వచ్చి మీ పిల్లలు ఎవరైనా పడుతుంది మేకప్ రాని బిడ్డ అంటే ఊరుకుంటావా? ఊరుకుంటావా నువ్వు? తప్పు నీ బిడ్డలు ఎవరైనా అంటే ఊరుకుంటారా మీరు? ఈరోజు రేవంత్ రెడ్డి బట్టలు వేసుకొని తిరుగుతాడా, బట్టలు వేసుకొని తిరుగుతాడా? మేకప్ రాదా అది? మేకప్ రాదా అది? ఒక ఆడబిడ్డని, ఒక లక్ష్మి, ఆడబిడ్డ అంటే అలంకారం, స్త్రీ శక్తి, ఒక శక్తిని పట్టుకొని నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇది ధర్మం కాదు. ఆడబిడ్డ శాపం పెట్టిందంటే తరతరాలు అనుభవిస్తారు. బిడ్డ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నా నోటి నుంచి శాపం వస్తే మీకు మంచిది కాదు. దయచేసి ఇటువంటి నోరు బాలేసుకొని ఓడిపోతాను, గెలుస్తాను, నేను కుట్రలో బతుకుతున్నాను. ముఖ్యమంత్రిగా ఉన్నావును, ఆల్రెడీ ముఖ్యమంత్రి అయినావును. ఈరోజు మీ మీద మీకు నమ్మకం లేకుంటే అరుణమ్మ గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి కుర్చీపోతుందట. ఆయన ముఖ్యమంత్రి కుర్చీపోతుందట. నీ కృషి ఉంటేమి పోతేమి. మా భారతీయ జనతా పార్టీ గెలవాలి, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలి. ఈ ప్రజలకు సేవ చేయాలి అరుణమ్మ, ఈ జిల్లాకు సేవ చేయాలి అరుణమ్మ. ఈ అందరికీ కూడా నరేంద్ర మోదీ ఇచ్చే ప్రతి బలం ప్రజలకు అందియాలంటే మీ అక్కలు చెల్లెళ్ళు అందరికీ చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నా. మీ పాలమూరు బిడ్డ యొక్క గౌరవాన్ని ఈరోజు ఢిల్లీ వరకు తీసుకెళ్లే విధంగా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కారం చేసి కోరుకుంటూ, కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోదీ గారి నాయకత్వం, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇప్పుడు మన ముఖ్య అతిథి